వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. జగన్ ఉన్నప్పుడు చాలా బాగుంది. అమ్మఒడని, ఆటో వాళ్ళకని, రైతు బంధు అని, చేయూత అని, కార్మికులకు, ఆటో వాళ్ళకు, చాకలి వాళ్ళకు అందరూ లబ్ధి పొందారు. జగన్ వెళ్ళిన తర్వాత అసలు ఎవ్వరికి ఏమీ వస్తలేవు. నిస్సహాయ స్థితిలో ఉన్నారు అందరూ. చాలా బాధాకరంగా ఉంది. నాకు కూడా చేయూత వచ్చేది రాలే. ఇప్పుడు ఏంటి అసలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఏపీని ఎటు తీసుకుపోతున్నారో అర్థమవుతలేదు అస్సలు. కొంచెం జనాలు కొంచెం పట్టించుకోండి. అప్పులు ఉన్నాయని తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారికి, ప్రజెంట్ సీఎం గారికి. మరి హామీలు ఎలా ఇచ్చారు? ఇది చేస్తాం, అది చేస్తాం, గ్యాస్ ఫ్రీ, బస్ ఫ్రీ, 50 years వాళ్ళకి పెన్షన్, ఇంకా ఏవో సూపర్ 6 అని పెట్టారు. అవన్నీ లో బడ్జెట్ అని తెలిసి కూడా ఎందుకు హామీలు ఇవ్వాలి? హామీలు ఇచ్చిన తర్వాత నెరవేర్చాలి కదా. 3 months అవుతుంది సీఎం అయి. ఒక్కటన్నా నెరవేర్చాలి కదా. ఇలా మాట తప్పితే ఎలా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమనంటే ఇలా అంటావే ఇప్పుడను, ఇలా అని డబ్బులు తీసి అందరికీ ఏపీ అప్పులలో ఉంది అన్నారు కదా. పవన్ కళ్యాణ్ ఇలా అంటే వస్తాయి కదా డబ్బులు. ఏంటో ఎటు పోతుందో ఏపీ అర్థమవుతలేదు. కొంచెం జనాల గురించి ఆలోచించండి, పట్టించుకోండి. ఎంతసేపు ఉన్న వాళ్ళెంత వీళ్ళెంత అని ప్రలాభాలు తప్ప సత్తా లేదు. ఇప్పుడున్న సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరంతా ఉమ్మడిగా చేస్తున్నారు కదా పరిపాలన. మా గురించి కొంచెం ఆలోచించండి, మహిళల గురించి ముఖ్యంగా. అమ్మఒడి, చేయూత, గ్యాస్ ప్లస్ ఫ్రీ బస్సు, ఇంకేంటి 50 yearsకి పెన్షన్, ఇలాంటివన్నీ ఆలోచించి చేయండి. కుటుంబంలో తండ్రి పిల్లలకు ఏమైనా చేసి బయట అప్పులు చేసి తెచ్చిపెడతాడు, పస్తులైతే ఉంచాడు. అట్లే మీరు కూడా మీరు చెప్పింది హామీలు ఇచ్చారు కదా, 6 సూపర్ 6 నెరవేర్చండి. మీరు నెరవేర్చకపోతే నిజంగా ఈవీఎంలతో గెలిచారనే మేము అనుకోవాల్సి వస్తుంది. మరి తప్పదు. నిజంగా గెలిచింటే ఓట్ల పరంగా అందరి మీద ఆసక్తిగా ఉండేటోళ్ళు. మేము ఓట్లు వేసి గెలిపించారు మమ్మల్ని, వాళ్ళు క్వశ్చన్ వేస్తారేమో, వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, మమ్మల్ని ఏమైనా అంటారేమో అనే ఒక ఫీలింగ్, భయం, బాధ్యత ఉండేది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు నిజంగా ఈవీఎంలతోనే గెలిచారేమో అని అనిపిస్తుంది. బాధ్యతాయుతంగా, బాధ్యత రహితంగా మీరు ఉంటే తెలుసు కదా మీకు అప్పులు ఉన్నాయని, మళ్ళీ ఎందుకు హామీలు ఇవ్వాలి? ఇప్పుడు ఎందుకు నెరవేర్చకుండా ఉండాలి? అదేనమాట. చేయండి, ఏదో ఒకటి చేయండి. ప్రజలకు మీరు ఇచ్చిన దాంట్లో కనీసం 2-3 నెరవేర్చండి, బాగుంటుంది. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని నిలబెట్టండి. ఇంకా ఇట్లాంటి చిన్నవి తెలిసిన వరకు చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.